చిన్న తిరుపతిలో ఈ టెంపుల్ ఉందంట. ఎంతమందికి తెలుసో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వ్లాగ్స్ 666. ఇంక మార్నింగే 5:30కే బస్ బుక్ చేసుకున్నాం నేను మా ఫ్రెండ్ కలిసి. నేను ఒకడే పోతున్నాను, ఇంక మా ఫ్రెండ్ని కూడా తోడుకొని పోయినా బెంగళూరుకి. ఇంక బ్రేక్ఫాస్ట్ చేసి ఇంక డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళిపోయినాం మేము కూడా. ఇంకా మ్యారేజ్‌కి టైం ఉందని తెలిసింది. అందువల్ల ఈడే పక్కనే ఫేమస్ అంటే చిన్న తిరుపతి అని. ఇంతకుముందు ఎవరైనా ఈ బెంగుళూరులో చిన్న తిరుపతి టెంపుల్‌కి ఎవరైనా వచ్చుంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇంక పక్కనే దర్శనం చేసుకుందామని మేము కూడా నేను మా ఫ్రెండ్ కలిసి ఇద్దరు వెళ్ళిపోయినాం లోపలికి. ప్లేస్ అయితే సూపర్‌గా ఉంది. వేరే లెవెల్ నిజంగా. ఇంక లోపలికి వెళ్లి దర్శనం చేసుకొని వద్దాం పదండి లోపలికి వెళ్లి. చానా రోజుల తర్వాత మా వాడు వీడియోలోకి వస్తున్నారు. మర్చిపోకుండా అందరూ మా వాడికి హాయ్ చెప్పండి. మీకే హాయ్ చెప్తున్నాడు వాడే. ఇంకా సేమ్ యాస్ ఇట్ ఈజ్ అంతా కొండ మీద ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. లోపలికి అలో లేదు అంతగా కెమెరాలు. ఇంక నేను పోయి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని నేను కూడా బయటకు వచ్చేసా. దేవుడైతే సూపర్‌గా మాకు దర్శనం అయితే ఖాళీగా ఉండింది మేము వెళ్ళినప్పుడైతే. నిజంగా ఈ మధ్య నేను ఏ టెంపుల్‌కి వెళ్ళినా అన్ని ఖాళీగానే జరుగుతుంది నాకైతే. ఇంకా మ్యారేజ్‌కి టైం అయిపోయిందంట. ఇంక మేము కూడా మ్యారేజ్ కాడికి వెళ్ళిపోయినాము. ఇక పర్వాలేదు ఫుడ్ అయితే బాగానే ఉంది. నేను బాగా ఫుల్‌గా మెక్కేసి ఇంక మార్నింగ్ మళ్ళా నిద్ర లేచి ఇంక మా వాడు ఫోటో షూట్ చేయాలంటే ఇంక మా బాబాయ్‌ది రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎత్తుకొని వచ్చినాం ఫోటోల షూట్‌కి. ఇంకొన్ని ఫోటోలు అన్నీ తీసుకునే లోపల ఆడ మ్యారేజ్ టైం అయిపోయింది. మళ్ళా ఆడికి పరిగెత్తినాము. ఇంక ఈ బాబాయ్‌దే మాకు పెళ్లి జరుగుతా ఉండేది. మా బాబాయ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ బాబాయ్ 1 సెకండ్. ఇంక మేమిద్దరు అట్లా ఊరు పొరికేసి ఇంక తిరుపతికి బయలుదేరదామని రిటర్న్ వెళ్ళిపోయినాం. ఇంక అట్లే బెంగుళూరులో షాపింగ్ చేయాలని చూసినాం కానీ బెంగుళూరులో మామూలుగా లేదైతే బెంగళూరులో ట్రాఫిక్ అయితే. సరే ఇంక నెక్స్ట్ టైం మళ్ళీ వద్దామని ఇంక మేము రిటర్న్ వచ్చేసినాం. ఓకే, మహేష్ వ్లాగ్స్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్.